धर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रः येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। శ్రీగురుభ్యో నమః. పెద్దలకు చిన్న విన్నపము, ఫోన్లు సైలెంట్ మోడ్లో ఉంచుకోండి దయచేసి. మహాభారతంలో శాంతి గురించి, పాండవుల ధర్మనీతి గురించి కృష్ణుడు భీష్ముడు మాట్లాడుతుంటే దుర్యోధనుడు ఒక మాట అంటాడు, కృష్ణ నీవు చెప్పేదంతా సత్యమే, ధర్మమే, కానీ నా మనసు దానిని అంగీకరించటం లేదు, నా స్వభావం తద్విరుద్ధముగానే ఉన్నది. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, మనందరము కూడా మనకు తెలుసు భగవంతుడి యొక్క జ్యోతి మనలోనే ఉన్నది, మనందరం ఆనంద స్వరూపము, భగవత్ ప్రాప్తియే మన జీవిత లక్ష్యము మనకు తెలుసు. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉన్నటువంటి ఇబ్బంది మనందరి అనుభవంలో ఉన్న విషయమే. ఎవరికి ఉండదు భగవంతుని చేరాలని, భగవంతుని అంటే ఏదైతే వేదంలో చెప్పబడిందో, ఏదైతే పురాణాలలో, ఏదైతే వ్యాసుల వారు చెప్పాడో అవన్నీ మనకి ముఖతా వచ్చు, మన మేధోగతమై ఉన్నాయి, అవన్నీ మన బుద్ధిగతమై ఉన్నాయి. అది హృదయగతం కావాలి. ఎలా దీన్ని సాధించడం ఎట్లా? గురువు ఎందుకు అంటే ఇందుకే. శ్రీరామకృష్ణ వారు ఆయన కాళీమాతను పూజిస్తూ, అమ్మా ఒక చిన్న దూది పింజ ముక్కు దగ్గర పెడితే అది కదులుతూ ఉండేది, అంటే నువ్వు శ్వాసిస్తున్నావు, నువ్వు సజీవంగా ఉన్నావు, రామ్ ప్రసాద్ కనిపించావు, నాకెందుకు కనిపించవు అని ఏడ్చేవాడు. ఆ ఏడుపు ఎంత దూరం వెళ్ళేదంటే సమయం తెలిసేది కాదు. అయ్యో పొద్దుగోకింది, సంధ్యాహారతి సమయం అయింది, అయినా నువ్వు దర్శనం ఇవ్వలేదా నాకు అంటూ ఇలా విలపిస్తూ ఉండేవాడు. ఈ విలాపం చూసి పాపం ఆయన తల్లి చనిపోయిందేమో ఏడుస్తున్నాడు, అమ్మ అమ్మ అనుకుంటున్నాడు. శ్రీరామకృష్ణ వారి గురించి ఎందుకు ఆయన జగద్గురు అయినాడంటే, ఆయన భవతారిణి విగ్రహాన్ని చూడలేదు, అమ్మనే చూశాడు. మనం అలా చూడాలి అంటే, అలా చూసి అనుభూతి చెందినటువంటి ఆ అవతారాన్ని మనం స్వీకరిస్తే, ఆయన్ని ఆశ్రయిస్తే మనలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమవుతుంది. వ్యాసుడి రూపంలో శ్రీమన్నారాయణ అవతరించిన, ఆ తర్వాత 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు అవతరించిన, త్రిమతాచార్యులైనటువంటి వారు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, మహానుభావులు అనేకమైన సంప్రదాయాలు గురు రూపంలో వచ్చిన, గురువు రూపంలో వచ్చేది ఎవరి ఉంటే అద్వైతాద్రేవతారిణి స్వరస్థ ప్రేమాబ్ది సంగామిని భక్తి జ్ఞాన జుషాం తృషా ప్రశమని తాపత్రయోన్మూలిని ఆత్మారామ నిషేచని ధర్మద్రు సంపోషిణి కాచిత్ బ్రహ్మ సుధానదీ ప్రవహతి బ్రహ్మాండ సంజీవని అద్వైత ద్రేవతారిణి స్వరసత ప్రేమాబ్ది సంగామిని. ఏదైతే మన దప్పికి తీర్చాలని మనం అనుకుంటున్నామో, ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది? అద్వైతం అనేటువంటి కొండ మీద పుడుతుంది. నది చూడండి, నది కొండ మీద పుడుతుంది. అద్వైతం అనేటువంటి కొండ మీద పుట్టినటువంటి ఆ నది స్వరసత అంటే చాలా రసమయంగా, ఆనందంగా, రుచిగా ఉంటూ ప్రేమాబ్ది సంగామిని, ప్రేమ అనేటువంటి సముద్రంలో సంగమించడానికి వెళ్తున్నారు. భక్తి జ్ఞాన జుషాం, ఎవరైతే భక్తిని జ్ఞానాన్ని కోరుకుంటారో, భక్తిని జ్ఞానాన్ని ఆశ్రయిస్తారో వారి యొక్క దప్పికను తీరుస్తూ, నది యొక్క లక్షణం దప్పికను తీరుస్తూ తృషా ప్రశమని తాపత్రయోన్మూలిని. అందరి ఒక 1 కోటి మందిని మీరు తీసుకొని కేస్ స్టడీ చేసి వాళ్ళ జీవిత సమస్యలు ఏమిటని మీరు చేస్తే, ఆధ్యాత్మిక ఆధిదైవికమైనటువంటి తాపత్రయాలు, ఆది భౌతికమైన తాపాలు, కష్టాలు, అన్ని రకాలైన తాపత్రయాలని సమూలంగా తీసివేసేటువంటిది. తాపం అంటే వేడి, ఆ వేడిని చల్లార్చేటువంటి లక్షణం నదికి ఉంది. ఆత్మారామ నిషేచని, ఆత్మ అనేటువంటి ఈ తోటను తడిపేటువంటిది ఆ నది.
నదీ ప్రవాహం కాలువ వచ్చి తోటను తడపకపోతే రైతుకు పంట పండదు. ఈ ఆత్మ ఎండిపోయి ఉంటుంది. మనకి ఎండిపోయినటువంటి ఆత్మ అనేటువంటి ఆరామాన్ని తడిపేటువంటి ధర్మద్రు సంపోషిణి, ధర్మం అనేటువంటి చెట్టును పోషించేటువంటి ధర్మం. కాచిత్ బ్రహ్మసుధా నది, బ్రహ్మ అనేటువంటి అమృత నది, అమృత ప్రవాహం, బ్రహ్మాండ సంజీవిని, బ్రహ్మాండం మొత్తాన్ని బ్రతికిస్తున్నది. బ్రహ్మాండం అంతా చనిపోతూ ఉంటుంది, మళ్ళీ బ్రహ్మాండాన్ని బ్రతికించి ప్రేమలో లీనం చేసేటువంటి శక్తి ఆ అద్వైత తత్వానికి ఉంది. దాన్ని మీరు భగవంతుడు అనండి, అమ్మ అనండి, రాముడు అనండి, శివుడు అనండి, కృష్ణుడు అనండి. దీనిని మనకు చేరువ చేసేటువంటి అవతార పురుషుడు. ఇది మీరు ఎలా మన దగ్గరికి ఎలా రావాలి? నేను 2వ తరగతి అమ్మాయికి చదువు చెప్పాలంటే 2వ తరగతి అమ్మాయి యొక్క మనసు స్థాయికి దిగే చెప్పాలి. నేను ఎంఏ వాళ్ళలాగా పాఠం చెప్తానంటే అమ్మాయి వినదు. కనుక మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో పాఠం చెప్పడానికి దిగగలిగినటువంటి అవతార స్వరూపమే గురువు. నామము, ఉపాధి, నామము, దేహము ఇవన్నీ సెకండరీ. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఏమంటే రాముడు కృష్ణుడు ఉన్నారు కదా, ఆయన నిజమే లేరని ఎవరున్నారు? అసలు వాళ్ళు వేరు కాదుగా. కానీ మనం ఎంత దూరంలో ఉన్నాం వాళ్ళకి, ఇది కదా ప్రశ్న. అనంతమైన కాలరేఖ మీద మన బుద్ధికి అందనంత దూరం ప్రయాణించాం మనం. అనంతమైన కాలంలో వారు ఎప్పుడో జన్మించిన అవతారాలు, వారి గురించి మనకు తెలుసు. కానీ మన సమస్యల అనుభూతి ప్రధానంగా వారి దగ్గరికి మనం చేరలేకపోతున్నాం. అందుకని ఆయనే మళ్ళీ మరొక స్వరూపంలో మరొక దేహాన్ని ధరించి ఆ భగవంతుడి కరుణతో మన వైపు నడిచి వస్తాడు. ఆయన చెప్తాడు, నాయన అంటాడు. ఒక ఇంట్లో ఒక తల్లి, ఆయన బెంగాల్ వాడుగా, ఒక పెద్ద చేప తీసుకొచ్చింది అనుకోండి. ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే ఒకటి కోసం చేపను పులుసు పెడుతుంది, ఇంకొకటి కోసం వేపుడు చేస్తుంది, ఇంకొకటి కోసం పచ్చడి చేస్తుంది, ఇంకొకటి కోసం పులుసు పెడుతుంది. ఒకే చేప అందరికీ తల్లి వండి పెడుతుంది, పెట్టేది తల్లి. మనకు ఏ దైవం ఇష్టమవుతాడో, ఏ రూపం ఇష్టమవుతుంది, ఏ గురువు ఏ రూపంలో వస్తాడో అంతా జగజ్జన్ని నిర్ణయించి ఉంటుంది. మన స్వభావం, మన స్వభావాన్ని మనం అతిక్రమించలేము. కనుక మన స్వభావాన్ని కూడా తీసుకొని మార్చగలిగేటువంటి వాడు శ్రీరామకృష్ణుడు. శ్రీరామకృష్ణ వారిని చదివితే, ఆయన్ని ఆశ్రయిస్తే భగవన్ మార్గాన్ని మన మార్గంలో, మన పెద్దలు మనకిచ్చినటువంటి పద్ధతిలో, మన సంస్కారాలకు అనుగుణంగా, మన యొక్క స్వభావానికి అనుగుణంగా, మన యొక్క పూర్వజన్మ ఫలాలు, మంచి చెడు ఫలాలు, వాటికి అనుగుణంగా భగవంతుని ఎలా పొందాలో తెలుస్తుంది. అది విశేషమైనటువంటి గురుశక్తి ఆయనలో అవ్యక్తమైంది. మచ్చుకి ఒక విషయం నేను మీతో పంచుకుంటాను. ఆయన యొక్క అపారమైన మేధాశక్తి ఎట్లాంటిదంటే, చిన్నతనంలో 6 సంవత్సరాల వయసులోనే ఆయనకు సమాధి అనుభవం కలిగింది. పాఠశాలకు వెళితే వారు బ్రాహ్మణ పురోహితులు, చదువుకోవట్లేదు ఆయన. నువ్వు ఎందుకు చదువుకోవట్లేదురా అని అన్నగారు అడిగితే, నాకు కూడికలంటే ఇష్టమే కానీ తీసివేతలు నాకు నచ్చలేదు, అందుకే నేను బడికి పోవట్లేదు అన్న. లెక్కలు చెప్తుంటే చిన్నతనాన్ని. అంటే ఆ కూడికలు ఏంటంటే, జగన్మాత సృష్టి అనేటువంటి సర్వము ఆయనకి ఒకే స్వరూపంలో కనిపించింది. ఎవరిని తీసేస్తాం మనం? అంటే భగవద్ అనుభూతి ఎంతగా ప్రగాఢమై ఆయన మన దాకా తీర్చాడంటే, ఒకసారి మానవులు విసర్జించిన అపరిశుభ్రాన్ని నెత్తి మీద పెట్టుకుని శుభ్రం చేసేటువంటి ఒక మహిళ కనిపిస్తే, దూరం నుంచి చూసి, అమ్మా జగజ్జనని, ఈ రూపంలో నువ్వు క్రీడిస్తున్నావా? ఈ పని నువ్వు తప్ప ఎవరు చేయగలరు తల్లి అంటూ ఆ మహిళలో కాళీమాతను దర్శించిన మహానుభావం. ఇలాంటి సంఘటనలు మీరు చదువుతూ ఉంటే అవి మన మనోఫలకం మీద ముద్రితమైపోయి భగవద్ అనుభూతి చేరువవుతుందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, మన చొక్కా విప్పి, ఇంకా గట్టిగా మాట్లాడితే ఆపరేషన్ చేసి తెలియకుండా ఆ భగవద్ అనుభూతి అనేటువంటి గుళికను మన హృదయాల్లో పెట్టి మౌనంగా నిష్క్రమిస్తాడు రామకృష్ణుడు. ఇది శ్రీరామకృష్ణుని యొక్క గురు వైభవం. కనుక సర్వదేవదేవి స్వరూపుడైనటువంటి ఆయన కేవలము 200 సంవత్సరాలు కూడా కాలే, 1836లో ఆయన భూమి మీదకి వచ్చారు. కనుక దేశకాల సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా ఏకము అద్వితీయము అయినటువంటి భగవత్ శక్తిని చేరువ చేసేటువంటి ఒక మహా ప్రేమ స్వరూపం అది. కేవలం ఒక మానవ మాతృడిగా ఆయన్ని మనం చూడకూడదు. ఆయన కాలంలో మనకు చాలా దగ్గరవాడు. ఆయన చెప్తాడు, నాయనా మీరంతా నావాళ్ళు, మీకు పరమ రహస్యం చెప్తున్నాను వినండి. భగవంతుడు మన సొంతం. మీ నాయనను పిల్లవాడు తండ్రితో పోట్లాడతాడు, నాకు అది కావాలి ఇది కావాలి అని. వయసు వచ్చిన పిల్లవాడు
నాకు నువ్వు ఆస్తి పంచి ఇస్తావా ఇవ్వవా అని గొడవ పెడితే తండ్రి పంచిస్తాడు కూడా, వాడి గోల పడలేదు. ఆయన యొక్క అపారమైన సంపదకు నువ్వు వారసుడివి, ఆయనతో నువ్వు ఆ సంబంధం ఆ విశ్వాసాన్ని కలిగి ఉండు అంటాడు. అంటే సింపుల్ స్పిరిచువాలిటీ, భక్తి, రిచువల్స్ ఇవన్నీ ఉంటాయి. చెప్పాను కదా, రిచువల్ అంటే విగ్రహాన్ని విగ్రహంగా కాకుండా సజీవమైనటువంటి దేవతామూర్తిగా చూడదలుచుకున్నారా, అది ఎలాగో రామకృష్ణుని చూసి నేర్చుకో. ఎంతటి క్లిష్ట సమస్యనైనా సరే శాస్త్ర సమ్మతంగా ఎలా పరిష్కరించుకోవాలో మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా, రామకృష్ణునికి ప్రవేశించారు. రామకృష్ణుని సమీపించారు. మీకు తెలుసు ఒక చిన్న సంఘటన. ఒకసారి ఆ రోజుల్లో ఒక బ్రాహ్మడు, పురోహితుడు, వైదిక బ్రాహ్మణుడు, వేదం చదువుకున్న పండితుడు, ఒక విచిత్రమైన వ్యాధి ఉండేది ఆయనకి. ఏమిటంటే ఏదన్నా ఆహారం తీసుకుంటే విపరీతమైన కడుపు నొప్పి, మెలికలు తిరిగిపోయేవాడు. చూడండి, దానికి తోడు విపరీతమైన ఆకలి. అంటే అనారోగ్యాన్ని మించిన శిక్ష మనిషికి ఏముంటుంది? తిరిగి 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 జీవితం మీద విసుగు పుట్టి తారకేశ్వర శివుడు అనేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆయన ఒక వ్రతం తీసుకొని పడుకుంటాడు. శివ, నీవు నా సమస్యకు పరిష్కారం చూపిస్తే సరే, లేదా ఈ శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పేసి అక్కడ పడుకుంటాడు. ఆ తారకేశ్వర శివుడు ఆయన కనిపించి, నాయన ఎందుకు అట్లా బాధపడతావు, నేను చెప్తాను విను. చెప్పు పరిష్కారం. ఏమీ లేదు, నువ్వు ఒక అంచెజుడు, ఒక చండాలుడితో, అబ్రాహ్మడు ఎవరైనా సరే నీచ కులస్తుడైనటువంటి వాడు వండినటువంటి భోజనాన్ని నువ్వు ప్రసాద భావంతో తిను, ఉచ్చిష్టాన్ని తిను, నీ యొక్క వ్యాధిని అదే దానికి బంధం చెప్తాను. ఇవాళ మనం 2026లో ఉన్నాం. ఇది జరిగింది 1840, 1836 ఆయన పుట్టాడు. 46, 50 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన. అంటే ఆనాటి సామాజిక పరిస్థితి మీరు ఊహించుకోండి. వచ్చి ఆ బ్రాహ్మడు వచ్చి వీళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులు వీళ్ళందరి దగ్గరికి వచ్చి అందరి దగ్గరికి తిరుగుతున్నాడు. ఇదండి ఎలా చేయాలి, నేను ఇది నాకు దైవం ఆజ్ఞ ఇచ్చింది, కానీ నేను ఈ పని చేస్తే నేను కులభ్రష్టుడు అవుతాను కదా, ఇది నా ధర్మాన్ని, అంటే ధర్మానికి ప్రాణం కంటే ఎక్కువ విలువిచ్చే రోజులు వారు నమ్మినటువంటి ధర్మాన్ని, ఇది వర్ణాశ్రమ ధర్మం కదా, నేను ఎలా అతిక్రమించాలి, నైష్ఠికుడైనటువంటి శ్రుతుడైన బ్రాహ్మణుడు కదా అంటే, చిన్న పిల్లవాడు ఆడుకుంటూ అక్కడికి పోయి వాళ్ళ మాటలు విని నవ్వుతూ, ఓ ఏమిటి ఇంతేనా, ఇది కూడా మీకు తెలియదా, పూరిక్షేత్రానికి వెళ్ళి పూరిక్షేత్రంలో అక్కడ ఒక అంచెజుడిని తీసుకొని వెళ్ళి ఆయనతో కలిసి మీరు భోజనం చేస్తే మీ సమస్య తీరిపోతుంది కదా అంట. హౌరా, నిజమే కదా, ఈ విషయం మనకు స్ఫురించలేదు. ఏమిటి, పూరిక్షేత్రానికి విశిష్టత ఉంది. పూరిక్షేత్రంలో ఎవరైనా సరే, దేవతలైనా సరే, ఎంత శ్రోత్రులైనా సరే, అక్కడ కుల వివక్ష లేదు, అక్కడ దోషం లేదు, తప్పు లేదు, అక్కడ సహపంచి భోజనం చేయాలి. జగన్నాథుడి ప్రసాదం. సాక్షాత్తు జగన్నాథ స్వామి పూరిక్షేత్రంలో అందరితో కలిసి అక్కడ మండపంలో భోజనం చేస్తారని శాస్త్రం వచ్చినాం. ఇప్పటికి కూడా మీకు తెలుసో తెలీదో, ఏదైనా బాగా సాధన చేసేటువంటి వాళ్ళు ఏదైనా ఒక మైల దోషం వస్తే ఆ దోషం పోవడానికి పూరి జగన్నాథుడి ప్రసాదాన్ని స్వీకరిస్తే దోషం పోతుందంట. దానికి అంత మహిమ ఉంది, చాలా మందికి తెలియదు. ఇది ఒక ప్రాక్టికల్. ఇలాంటివి ఎన్నో 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 మామూలు విషయాలు కాదు. అంటే ఏదో 1-2 ఉదాహరణలు మాత్రం మేము ముందు వస్తున్నాం. ఇలా ఆయన చెప్తాడు స్పష్టంగా, యావత్ పరేణ సహిత సమువాస జీవ స్థావత్ సతంతమవర్తత పుష్టరూప యస్మిన్ దినేతు పరమాత్మ తరో ప్రవృక్నా తస్మాత్ దినాత్ ప్రభృతి శిష్యతి జీవశాఖ అని ఒక ఉంది. ఏమిటంటే ఇందాక ఒక మాట చెప్పుకున్నాం మనం, ధర్మద్రు సంపోషిణి ఆత్మారామనిష, ఆత్మ అనేటువంటి తోటను తడిపే నది అని చెప్పాం. ధర్మం అనేటువంటి ఆ చెట్టును పోషించేటువంటి నది అని చెప్తాం. చెట్టుకి పోషణ లభిస్తూ ఉంటుంది. పరమాత్ముడి చెట్టు మనందరం శాఖలం. కొమ్మ ఎప్పుడైతే ఏ కారణం చేతనైనా విరిగింది అనుకోండి, విరిగితే ఏమవుతుంది, ఇమీడియట్గా పడిపోదు, అక్కడే ఉంటుంది. కానీ క్రమక్రమంగా దాని పచ్చదనం తగ్గిపోతుంది. ఎందుకని, చెట్టు నుంచి దానికి వచ్చే పోషణ ఆగిపోతూ ఉంది. క్రమక్రమంగా ఎండిపోయి ఎప్పటికో మెల్లగా రాలి పడిపోతుంది. భగవంతుడితో మనకున్నటువంటి అనుసంధానాన్ని మనం కోల్పోయినప్పుడు జీవుడు ఏం చేస్తాడంటే, బాగానే ఉంటాడు, తింటాడు, తిరుగుతాడు, తాగుతాడు, ఆనందంగా ఉంటాడు, ఏదో నడుస్తూ ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ క్రమక్రమంగా ఆ భగవంతుడి నుంచి వచ్చేటువంటి పోషణ తగ్గిపోయి శుష్కించుకుపోతుంది. కనుక జీవుడు అనేటువంటి వాడు నిరంతరము ఆ యొక్క పరమాత్మతో అనుసంధానంలో ఉండటం కోసము వచ్చినటువంటి దివ్యశక్తి గురుశక్తి. అది ఈ కాలంలో
అతి దగ్గర కాలంలో ఆచరణాత్మకంగా ఇంకొకటి ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. నాయన కలిలో వైదికమైనటువంటి ధర్మాచరణ, వైదికమైనటువంటి నియమ పాలన చాలా కష్టమైంది. కనుక నియమాల భారంతో కుంగిపోవడం వల్ల భగవత్ ప్రాప్తికి దూరం అవుతున్నటువంటి జనులకు ఆయన మార్గాన్ని సుగమం చేయడం కోసం అవతరించిన వారు. అంటే ఈ మెట్టు పై ఇంకొకటి ఉందిరా, దీన్ని దాటండి, ఈ మార్గాన్ని మీరు ఇంకొకటి ఆయన ఏ మార్గాన్ని నిరసించలేదు. దయచేసి మీరు ఇది కూడా గమనించండి. మేము ఈ మార్గంలోనే ముందుకు వెళ్ళండి, దాన్ని బలంగా పట్టుకోండి, దాన్ని భావ ప్రధానం చేయండి, శ్రద్ధా ప్రధానం చేయండి, ఆ మార్గం ద్వారా ముందు ఇలా మనకు ప్రత్యక్షంగా ఆచరణాత్మకంగా భగవద్ మాధుర్యాన్ని చేరువ చేసినటువంటి ఆ మహనీయుడు ప్రేమ స్వరూపుడు. అందువల్ల ఆయన సీతారామ దర్శనమైంది. రాధాకృష్ణ ఓ రోజు వివేకానందుడు బాగా వెతుకుతూ ఉంటాడు. రాధగా అంటే ఏమై నువ్వు రాధను చూస్తావా అంటాడు సరదాగా. నాకు రాధను చూడాలనుంది, రాధా దర్శనం. సరే బా పద చూపిస్తానని కొంచెం దూరంగా తీసుకెళ్తాడు. తిరిగి రాధను చూస్తావా? అవును. పిచ్చివాడా, రాధను ఎక్కడ వెతుకుతావు? ఇగో రాధ నీ ముందే ఉంది చూడు అంటాడు. చూస్తే రాధ శ్రీరామకృష్ణ వారు మధురమోహన్కి కాళిగా కనిపించాడు, శివుడిగా కనిపించాడు. వీటిని ఎక్కువగా మనం ప్రచారం చేయకూడదు, ఎందుకంటే ఈ మహిమల మీద మన మనసు పోతుంది. పాయింట్ అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే అంతటి శక్తి సంపన్నుడు ఆయన ఒక మహాసాగరం అని చెప్పడం నా ఉద్దేశం. సాగరంలో ఉప్పు నీళ్ళు ఉంటాయి, కానీ ఇది మంచినీళ్ళ సాగరం, దప్పికి తీర్చేటువంటి సాగరం. ఇలా సర్వదేవదేవి స్వరూపుడు. కేవలం ఒక 3 మూరల ఆ యొక్క దేహం మాత్రమే కాదు, ఉపాధిని మించినటువంటి నిత్యమైన సత్యమైనటువంటి చైతన్య స్వరూపమే శ్రీరామకృష్ణుగా ఈ భూమిలో అవతరించింది. కనుక ఆయన అంటాడు, చిత్తశుద్ధితో ప్రేమతో తమ ఇష్టదైవాన్ని పొందాలనుకునేవారు, ఇష్టదైవ దర్శనాన్ని కోరుకునేటువంటి వారు ఎవరైనా నా సంపర్కంలోకి వస్తారు. ఇది తథ్యమని ఆయన ఇచ్చిన ఆశ్వాసన. ఆయన గురించి వినడమో, తెలుసుకోవడమో, చదవడమో, ఆహా అని ఆయన మెచ్చుకోవడమో, ఆయన మనల్ని కరుణించడమో ఇలా చేస్తూ ఉంటాడు. ఒకటే మాట చెప్పారు, నాయన భగవంతుడి కృపాపవనాలు వీస్తూనే ఉన్నాయి, మీరు తెరచాపలు ఎత్తి పట్టుకోండి చాలు అంటారు. ఇలా అనేకమని ఉన్నాయి. కనుక మనల్ని చెయ్యి పట్టుకొని ఆ దుంగల మీద ఆ యొక్క వరి పొలాలలో పసిపిల్లల్లాగా ఉన్నటువంటి మనము కింద పడిపోకుండా, బురదలో జారకుండా మనల్ని గట్టిగా చేయబట్టుకొని నడిపించేటువంటి తండ్రి భగవంతుడు. ఆ భగవంతుడే గురువు రూపంలో వస్తాడు. ఆయనే వ్యాసుడు రూపంలో వచ్చాడు. వ్యాసుడు వారి గురించి వారు చెప్పారు కాబట్టి మనం స్మరించుకున్నాం. ఆ వ్యాసుడు, ఆ తర్వాత శంకరాచార్యుల వారు, తర్వాత కృష్ణుడు ఉండనే ఉన్నాడు. అనంతమైనటువంటిది తరతరాలుగా అలా కొనసాగుతూనే ఉంటుంది. అందుకనే ఆయన స్ఫూర్తితోనే ఆయన ప్రతిరూపమైనటువంటి వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు, డోంట్ సీక్ గాడ్, సీ గాడ్. భగవంతుడి కోసం వెతకండి. వెతకడం ఏంటి? ఆయన ఎక్కడ లేడు పిచ్చోళ్ళారా? సీ గాడ్, భగవంతుని చూడండి అని. ఇది చాలా తేలిక, ఎందుకంటే ఆయన అనుభవించాడు కాబట్టి. ఆ స్థితికి రావడానికి వాళ్ళు ఎంతో తపస్సు చేశారు, ఎంతో కష్టపడ్డారు. మనం కూడా ఆ స్థితికి చేరగలము అనేటువంటి వివేకానంద చాలా టఫ్ క్యారెక్టర్ మీకు కనిపించదు, అలాంటి వాడిని మహాభక్తుడిగా మార్చాడు. అనేకమైనటువంటి అపారమైనటువంటి అచింత్యమైనటువంటి శక్తి ఉన్నటువంటి దైవతత్వమే గురువుగా వస్తుంది. ఆ గురుతత్వాన్ని వాళ్ళు మనం స్మరించుకుంటాం. కాల యొక్క అవసరాన్ని బట్టి ద్వాపర యుగంలో అది వ్యాస రూపంలో వచ్చింది, కృష్ణుడి రూపంలో వచ్చింది, భగవద్గీతనిచ్చింది. కృష్ణుడు వ్యాసుడు వేరు కాదు, వారిద్దరి నుంచి వచ్చిందే మనకు భగవద్గీత. మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేయడం కోసం శంకరాచార్య వారు మహత్కార్యం 32 సంవత్సరాలు ఆయన ఆ కాలమాన పరిస్థితులు, అది 19వ శతాబ్ద కాలమాన పరిస్థితులలో మళ్ళీ ఆధ్యాత్మికతను పునరుద్ధరించిన మహానుభావుడు శ్రీరామకృష్ణ వారు, ఆయన శిష్యుడైన వివేకానందుడు, ఆయన అర్ధాంగి శారదామాత. వీళ్ళ గురించి చెప్పాలంటే 20 నిమిషాలు కాదు, 2-3 గంటలు చెప్పుకున్నా తను అట్లా అంత విషయం ఉంది. వారికి నమోవాకాలు అర్పిస్తూ ఆయన యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆబద్ధాంజలి సంపుటం వినయనం సౌఖ్యాసనే సంస్థితం నీలస్నిగ్ధ విలోచనం స్మితల సద్వక్త్రౌ సమాధౌరతం సమ్యక్ కుంభితమారుతం సమ్యక్ కుంభితమారుతం వందే జగన్మ దక్షిణేశ్వర తేజోమయం. జయ శ్రీరామకృష్ణ. అస్మింపజేయట్లేదు. ఆయన మన అందరి ఆయన యొక్క అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ జయ శ్రీరామకృష్ణ.